జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వారం పాజిటివ్ అంశాల్లో మనకు చాలా స్పష్టంగా ఒక గొప్ప వార్త అనే కంటే కూడా ఒక రకంగా అనేక అంశాల్లో భాగంగానే ఇది గొర్రెల కాపరులు లడాక్ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర చైనీస్ పిఎల్ఏని ఎదిరించి మరి అక్కడ వాళ్ళు వాళ్ళ దేశభక్తిని చాటుకున్నటువంటి ఒక విజువల్స్ చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. మనం వాటి గురించిన వార్త గురించి మనం మాట్లాడదాము. అండ్ గిరిధర్జీ, మనం అక్కడికి వెళ్ళిన సందర్భాల్లో ముఖ్యంగా ఆల్మోస్ట్ డెమ్చోక్ దాకా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేశాం, కానీ ఎల్ఏసీకి ఆనుకొని ఉన్న గ్రామాల్ని మనం సందర్శించాము. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏ డెవలప్మెంట్ లేదు. నిజానికి 10 ఏళ్లలోనే కొంత డెవలప్మెంట్ చూస్తున్నారు. గతంలో అసలు ఏ డెవలప్మెంట్ ఉండేది కాదు. ఏమీ లేని టైంలో కూడా భారత జాతీయ జెండా కోసం వాళ్ళు నిలబడ్డారు. పక్కనే ఎన్ని సౌకర్యాలు ఇస్తున్నా కూడా వాళ్ళు మనం చాలాసార్లు డిస్కస్ చేసిన ఈ అంశాలు. బట్ మొన్నటికి మొన్న వచ్చిన విజువల్ చూస్తేనేమో అక్కడ గొర్రెల కాపర్లు వాళ్ళు గొర్రెల్ని తీసుకొని వెళుతూ అక్కడ ఉన్న టైంలో అది మీరు మా ప్రాంతంలోకి వచ్చారని వాళ్ళు అనడము, లేదా అసలు అది మన యాక్చువల్ భూభాగం అని మనము చెప్తున్న నేపథ్యము న్యూమా సెక్టర్ లో జరిగినటువంటి విజువల్స్ ఇవి. సో ఒక్కసారి మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు పిఎల్ఏకి మధ్య వచ్చినటువంటి ఆ విజువల్ ని మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? అసలు సోషల్ మీడియాలోనేమో ఒకరొకలాగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేదని కాదు. సో మన భూభాగమా కాదా అనేది పక్కన పెడితే అసలు ఫస్ట్ బేసికల్లీ మన భారతదేశపు తరపున వాయిస్ ని వినిపించే ఒక ప్రయత్నం అక్కడున్న గొర్రెల కాపురులు చేశారు. నిజానికి గుడ్ థింగ్ కదా, మీరేం చెప్తారు? యాక్చువల్గా చూస్తే కనుక అక్కడ అంతా కూడాను చాలా డ్రై డెజర్ట్ ఏరియా. అది ఇసుక, తర్వాత కొండలు, కొరికే చలి, ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితి. అక్కడ ఇక్కడ కొద్దిగా ఏదో కొంచెం మనకు దాన్ని ఏమంటారంటే గడ్డి లాంటిది ఏదైనా మొలిచేటువంటి ఎండిపోయిన గడ్డి కొంత ప్రాంతాల్లో ఉంటుంది. అది కాబట్టి కొన్ని కిలోమీటర్లు తరబడి వీళ్ళు 10-20 కిలోమీటర్ల దూరం దాకా వెళ్తే కానీ వాళ్ళకి గ్రేజింగ్ ఏరియాస్ అన్నది వీటిని తినడానికి కావాల్సినటువంటి భూభాగాలు దొరకవు వాళ్ళకి. అటువంటిదే మనకు యాక్చువల్గా అక్సాయ్ చిన్. చాలా కాలంగా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్సాయ్ చిన్ లో గొర్రెలని, తర్వాత యాక్స్ ఉంటాయి కదా వాళ్ళకి, యాక్ బర్రెలు అవన్నీ తీసుకొని వెళ్తుండేవాళ్ళు. చైనా దాన్ని కబ్జా చేసుకున్న తర్వాత గణనీయంగా భారతదేశంలో ఉన్నటువంటి లదాఖీలకు ఈ గ్రేజింగ్ గ్రౌండ్స్ అనేవి తగ్గిపోయినాయి. గల్వాన్ ఘటన జరిగిన తర్వాత చాలా ప్రాంతాలు ఎల్ఏసి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళ గొర్రెలను వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు మన భారత సైన్యం అక్కడికి వచ్చి వీళ్ళకి భరోసా ఇచ్చిన తర్వాత ఆ ధైర్యంతో మళ్ళీ వీళ్ళు గతంలో ఎక్కడెక్కడైతే వీళ్ళ గొర్రెలను తీసుకువెళ్తుండేవాళ్ళు ఆ ప్రాంతాలకన్నీ మళ్ళీ వాటిని తీసుకువెళ్ళేటువంటి సాహసం చేస్తున్నారు. ఇది చూసి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి, దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో పిఎల్ఏ వాళ్ళ సైనికులు వచ్చి వీళ్ళని బెదిరించి అన్ని చేశారు. కానీ మన వాళ్ళు ధీటుగా వాళ్ళకి నిలబడి ఇది మీది కాదు మా భూభాగం అని చెప్పి వాళ్ళు చెప్పగలిగారు. అంటే వాళ్ళలో అంత ధైర్యం రావడానికి కారణం ఏంటి అంటే మన సైన్యం వాళ్ళకి ఆ భరోసా ఇచ్చింది, ఆ శక్తిని ఇచ్చింది, మేము ఉన్నాము అన్నటువంటి ఒక మెసేజ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని వెనకాల సైన్యం అలా చెప్పడానికి కారణం ఎవరు ఉంటే కనుక వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ప్రభుత్వం. గతంలో మనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డేమ్చోక్ ఏం జరిగిందో మనం చాలాసార్లు చర్చించుకున్నాం. మనం ఆ సర్పంచ్ని జెండా ఆవిష్కరణ చేయొద్దని చెప్పడం ఇటువంటివన్నీ మనం చర్చించుకున్నాం. దానికి ఎంతో భిన్నంగా ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఇది మా భూభాగమే, మేము ఇక్కడ గొర్రెలు మేపుకుంటాము అని వాళ్ళు పిఎల్ఏతో చెప్పగలుగుతున్నటువంటి విజువల్స్ చూస్తే కనుక మనకందరూ కూడా గర్వంతో మన తల ఎత్తుకోవాల్సినటువంటి ఒక ఘటన కింద నేను భావిస్తాను. కరెక్ట్. సింపుల్ లదాఖ్ లో ఉన్నటువంటి గొర్రెలను కాచుకుంటున్నటువంటి ఎవరైతే రేజర్స్ ఉన్నారో వాళ్ళు ఒక వరల్డ్ సూపర్ పవర్ ని ఛాలెంజ్ చేశారు. చైనాని ఛాలెంజ్ చేశారు. ఏదో అక్కడ ఉన్న 2-3 చైనీస్ పిఎల్ఏ కాదు, మన సైనికులు వాళ్ళని ఎదుర్కోవడం కాదు, మన గొర్రెల కాపర్లు వాళ్ళని ఎదిరించారు. వరల్డ్ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ సూపర్ పవర్ ని వాళ్ళు ఎదిరించారు. కాబట్టి ఇది చిన్న ఘటనగా మనం చూడకూడదు, చాలా అద్భుతమైన విషయంగా చూడాలి. అందుకనే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ అంశం ఇది. సరే, దీని మీద డీటెయిల్డ్ గా నేషనలిస్ట్ హబ్ వాళ్ళు ఒక వీడియో చేయడం జరిగింది, దాంట్లో నేను మాట్లాడాను. కానీ మన గ్లోబల్ రౌండ్ అప్ ప్రేక్షకులు కూడా దీని గురించి కొంత మనం చెప్దామని. తప్పకుండా ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్స్. మనకు బార్డర్ సరిహద్దులో అందరికీ ధైర్యం నింపినటువంటి ప్రభుత్వము, సైనికులు ధైర్యం నింపుతున్నారు. అలాగే జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి
ఇటువంటి ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ కఠినమైన చాలా దుర్భరమైన పరిస్థితుల్లో అక్కడ రోడ్లు వేస్తున్నటువంటి మన పిల్లవాళ్ళని కూడా మనం అంతే గౌరవించవలసిన ఆవశ్యకత ఉన్నది మనకు. మనం ఇద్దరం వెళ్ళినప్పుడు చూసాం లదాఖ్ లో, మన ఎయిర్పోర్ట్ నిండా వాళ్లే ఉన్నారు. అసలు బయట ఒక 5 నిమిషాలు నిలబడలేనటువంటి పరిస్థితులలో వీళ్ళు అక్కడ రోడ్లు వేస్తున్నారు. చాలా డీప్, ఆల్మోస్ట్ LAC లాగా రోడ్లు వేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తున్న వాళ్ళకు కూడా మనం అంతే రుణపడున్నాము. అక్కడ ఉన్నటువంటి సైనికుడు యుద్ధం చేయాలంటే కనుక వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తే కానీ అతను అక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితి. అతను ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాడు అంటే కనుక అక్కడ ఉన్నటువంటి గొర్రె కాపర్లకు కూడా వాళ్ళ కోసం కూడా యుద్ధం చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి దానిని మిగతా దేశం అంతా గౌరవించాలి. అన్ఫార్చునేట్లీ మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంతటి మహత్తరమైనటువంటి ఘటనని వాళ్ళు కవరేజ్ కూడా చేయలేదంటే కనుక చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అట్లీస్ట్ మన నేషనల్ హబ్ లో తప్పకుండా కవర్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.